పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. ఈ మాటలు యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు నీ మార్గముల మీద తన వెలుగును ప్రకాశింపచేయనయ్యున్నారు. నీ ఆలోచనలను ఆయన స్థిరపరచనయ్యున్నారు. నీవు దేనిని యోచన చేస్తూ ఉన్నావు? నీ ఆలోచన విధానము ఏ విధముగా ఉంది? దేని కొరకు నీవు వెంపర్లాడుచూ ఉన్నావు? దేని కొరకు ఆశిస్తూ ఉన్నావు? నీ ఆలోచన, నీ ఆశ, నీ కోరిక అన్నీ కూడా దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండవలను. నీవు కోరే కోరిక చాలా న్యాయవంతమైనదై ఉండవలను. అట్లా గనక నీవు ఆలోచించగలిగినట్లయితే, యోచన చేయగలిగినట్లయితే అది దేవుడు తప్పకుండా నీకు స్థిరపరుస్తాను. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. నీ వెళుతున్న మార్గములు చీకటి మార్గములై ఉండకూడదు. ఇతరులకు హాని కలిగించే మార్గములై ఉండకూడదు. ఇతరులకు ప్రమాదమును తెచ్చిపెట్టే మార్గములై ఉండకూడదు. నీవు వెళ్ళుచున్న మార్గము నీ జీవితములో అవసరతలను తీర్చుట కొరకు మాత్రమే నీవు ప్రయాణము చేసేదై ఉండవలను. అట్లా గనక నీ మార్గములను నీవు ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాను అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో వెలుగు, ఆయన ఆశీర్వాదము, ఆయన దీవెన నీకు తోడై ఉండబోతోంది నేస్తమా. కనుక నీ మార్గములు సరి అయినవిగా ఉండునట్లు నీవు చూచుకొనవలను. నీవు చేసే యోచనలు చాలా ఉన్నతమైనవిగా ఉండునట్లుగా నీవు చూచుకొనవలను. అట్లా కనుక నీవు చేయగలిగినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తారు. ఎందుకంటే కొద్దిపాటి ఇబ్బందులు నీవు ఎదుర్కొన్నప్పటికీ, కొద్దిపాటి శ్రమల గుండా ప్రయాణము చేసినప్పటికీ దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదించనయ్యున్నారు, దీవించనయ్యున్నారు. ఆయనే నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. అది నీకు స్థిరపరచబడును. ఏమిటి అది? నీవు దేనినైనా యోచన చేయగా, నీవు దేనిని ఆలోచిస్తే, దేనిని నీకు అవసరతగా ఉందని నీవు కోరుకుంటే దానిని మహోన్నతుడు నీకు స్థిరపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన వెలుగును నీపై ప్రకాశింపచేసి నిన్ను దీవిస్తారు నేస్తమా. కాబట్టి దేవునికి హేయమైన మార్గములను విడిచిపెట్టు. దేవునికి ఇష్టమైన ఆలోచనలు చెయ్యి. ఆయన సహాయము కొరకు దేవుని సన్నిధిలో అర్థించు. దేవుడు తప్పకుండా తన మెండైన దీవెనలతో, ఆశీర్వాదములతో నిన్ను స్థిరపరిచి ఆయనకింపైన చక్కని ప్రకాశవంతమైన జీవితమును నీకు అనుగ్రహించి దీవిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. మీరు ఇచ్చిన వాక్కులను హృదయములో నైనా భద్రపరుచుకొని తలపోసుకొనుచు మీ కృపలో అడుగులు వేసి మీ నుంచి ఉన్నతమైన దీవెనలు పొందుకునే మహాభాగ్యముని మీ బిడ్డకు ప్రసాదించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి నాయన. వారి కుటుంబ జీవితంలో ఉన్న చింతలు తొలగించండి నాయన. మా ప్రియులందరికీ నాయన సకాలంలో చక్కని ఉద్యోగములు అనుగ్రహించండి తండ్రి. నాయన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వివాహము దైవ నిర్ణయమై ఉన్నది కనుక మీ నిర్ణయం చొప్పున నాయన మా బిడ్డలకు చక్కని వివాహములు జరిగించమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాజా. గర్భఫలము మీరిచ్చే బహుమానమై ఉన్నది కనుక నాయన మా ప్రియుల జీవితంలో మీరు ఉన్నతమైన బహుమానములు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము.
బిడ్డల విద్యాభ్యాసము నాయన కొనసాగించుచుండగా చక్కని విద్యాభ్యాసమును ఉన్నతమైన భవిష్యత్తును ప్రసాదించమని ప్రాధేయపడుచున్నాము. అనారోగ్యములతో ఉన్న మా ప్రియులను ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యమునివ్వండి, దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో జీవింపచేయండి, సంపూర్ణమైన రక్షణ ఇవ్వండి తండ్రి. ప్రతి మనసుకి, ప్రతి హృదయానికి కూడా సంపూర్ణమైన రక్షణ ఇచ్చి మీ నామ మహిమ కొరకు జీవింపచేయమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.